ప్రతి మద్యం బాటిల్పై అదనంగా 30 నుండి 60 రూపాయల వరకు అక్రమ వసూళ్లు నేరుగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు జేబుల్లోకి వెళ్తోందని మాజీ ఎంపీ తలారి రంగయ్య విమర్శలు చేశారు. మద్యం విక్రయాల్లో జరుగుతున్న అదనపు వసూళ్ల గుట్టును మీడియా ముఖంగా ఆయన సాక్ష్యాలతో సహా బట్టబయలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రంగయ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పోలీసు ఆంక్షలు, అణచివేతలను ధిక్కరించి రణనినాదం మోగించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు తూట్లు పొడిచి వెన్నుపోటే తన నైజమని బాబు మరోమారు నిరూపించుకున్నారని ఈ సందర్భంగా రంగయ్య విమర్శలు చేశారు. ఈ దుష్ట పాలన రాష్ట్రానికి హానికరమని దుయ్యబట్టారు. చంద్రబాబు 2 ఏళ్ల పాలనలో ప్రజలను వెన్నుపోటు పడవడం మినహాయించేసింది ఏమీ లేదన్నారు. దగాకోరు చంద్రబాబు నుంచి ప్రజలను కాపాడేందుకే అలుపెరగని పోరాటం చేస్తామన్నారు. కళ్యాణదుర్గంలో 2 ఏళ్లు మద్యం అమ్మకాల్లోనే భారీ దోపిడీకి పాల్పడ్డారన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా రంగయ్య బయటపెట్టారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయింది. ప్రజలకి ఎక్కడెక్కడ మేలు చేశారు, ప్రజలకు ఎక్కడెక్కడ ఇబ్బంది అయింది, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇబ్బందులు అనే విషయాలపైన రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు చాలా కార్యక్రమాలు కళ్యాణదుర్గంలో నిర్వహించాము. అవి కాకుండా కళ్యాణదుర్గంలోనే ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి గురించి కూడా చాలాసార్లు మాట్లాడున్నాం. ఇప్పుడు ఉదాహరణకి ప్రతి విషయాన్ని కూడా ప్రధాన ప్రతిపక్షంగా ప్రశ్నించి ఉన్నాం. ఇప్పుడు కుందూర్పికి నీళ్ళు ఇచ్చినామని వాళ్ళు సంబరాలు చేసుకున్నప్పుడు కుప్పంకి నీళ్ళు ఇచ్చారు, కుందూర్పికి ఎవరు నీళ్ళు ఇస్తారని అడగాల్సిన మాట కాబట్టి. ఎందుకంటే జీడిపల్లె ఒక 20-30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది కళ్యాణదుర్గము. ఇక్కడ మీరు నీళ్ళు ఇవ్వకుండా కుప్పానికి నీళ్లు తీసుకెళ్ళిపోయారని, ఆ కుప్పానికి నీళ్లు తీసుకుపోయినది కూడా ఎంత చక్కగా తీసుకుపోయినారనేది మొన్న పోయి చూసి వచ్చాను. ఒక్క మాట చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒక్క వర్షానికే అక్కడ కొట్టుకుపోయింది. అన్ని మునలు తేలాయి, ఇనుప శీలలు అన్నీ తేలాయి దాంట్లో జాలీలో. అంత అధ్వానంగా చేశారు. దానికి మళ్ళీ 102 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారు. 207 కోట్ల రూపాయలకి టెండర్ అయిపోతే 309 కోట్ల రూపాయలు మే నెల 4వ తేదీన జీవో ఇచ్చారు. అందువల్ల అక్కడ కదిరి ఇన్ఛార్జ్ గారు అడిగితే నేను పోయొచ్చాను. ఇక్కడ కూడా 114 చెరువుల పరిస్థితి అట్లనే ఉంది. ఇవాళకి కూడా ఒక ఎకరా ఇచ్చిన సందర్భం లేదు. మనం ఎక్కడెక్కడైతే మెయిన్ రోడ్లలో పోతున్నామో అక్కడక్కడ తవ్వి పెట్టారు. ఆర్డీటీ ఇష్యూ కూడా చూసాం, ఎంత ఎగతాళి చేసి ఉన్నారనేది. మన అందరూ నాయకులందరూ అలాగే కార్యకర్తలు ప్రజలతో కలుపుకొని మనము బైక్ ర్యాలీలు, పాదయాత్ర, అలాగే పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని దిగ్విజయంగా చేసి ఆర్డీటీని కూడా తీసుకొచ్చాం. అది ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ విజయం. అది ఖచ్చితంగా మీరు అందరూ కూడా చప్పట్లు. ఎన్నిసార్లు వాళ్ళు ఇబ్బందులు పెట్టినా కానీ కూడా అది ముందుకు పోయి దిగ్విజయంగా అయింది. ఇప్పుడు పేదవాడికి నష్టం జరుగుతున్నప్పుడు ఇక్కడ ఉన్న ప్రధానమైన ఇష్యూ ఏంటంటే ప్రజలను ఎక్కడ మభ్య పెట్టారంటే, చాలా గర్భశ్రీమంతుడు ట్రక్కులకు డబ్బులు ఉన్నాయి, తీసుకొచ్చి ప్రజలందరినీ ఉద్ధరిస్తారు, కాలువలు తవ్వుతారు, ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా చూస్తారని చెప్పారు. నాకు కనిపిస్తున్నది ఏంటంటే ఒక బ్రిడ్జి కోసం తవ్వారు, మిగతావన్నీ తవ్వి పెట్టారు. ఆ తవ్విన మట్టి కూడా కనపడట్లేదు. తర్వాత జరిగింది ఏంటంటే అక్కడక్కడ ఒక 2-3 విగ్రహాలు కనిపిస్తున్నాయి, కానీ డబ్బులు మాత్రం వీటి నుంచే పోతున్నాయి. ఒక్కొక్క బాటిల్ దగ్గర నిన్న సాయంత్రమే నేను మన వాళ్ళని పంపించి కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి మండలంలో కూడా బెల్ట్ షాపుల దగ్గరికి వెళ్ళి కొని డబ్బులు చెల్లించి మీరు ఆధారాలు తీసుకురండి అని చెప్పాను. వాళ్ళు ఆధారాలు తీసుకొచ్చారు, ఫోన్పేలో చేసి మళ్ళీ నాకు ప్రింట్అవుట్లు ఇచ్చారు. ఎక్సైజ్ శాఖ కానీ ఎవరైనా సరే ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వం కానీ ఈవెన్ ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా నా దగ్గర ఉన్న వివరాలతో తీసుకొని పోవచ్చు. కావాలంటే మేము నియోజకవర్గ వ్యాప్తంగా ఏ ఊర్లో ఎవరు అమ్ముతున్నారో, ఏ వీధిలో ఎవరు అమ్ముతున్నారో కూడా నేను ఇస్తానని చెప్పి 1 సంవత్సరం రోజులు అయింది. ఎవరు నన్ను అడగలేదు ఇప్పటివరకు. ఇట్లా ఒక్కొక్క బాటిల్ మీద 30 రూపాయల నుంచి
60 రూపాయల వరకు ఎక్కువ వసూలు చేస్తూ ఉన్నారు. 60 రూపాయలు వసూలు చేస్తున్న తర్వాత ఈ డబ్బులంతా ఎవరికి చేరుతాయి? ఇది 50 రూపాయలు ఎక్స్ట్రా. ఈ కింగ్ ఫిషర్లో ప్రభుత్వం చెప్పిన ధర 200 రూపాయలు, ఇది 250 రూపాయలకు నిన్న మేము కొన్నాం. ఇదంటే 200 రూపాయలు ఉంటే 260 రూపాయలు కాస్ట్ ఎక్కువ. బాగా రుచి బాగుంటుందన్నా. ఇది కాస్ట్ ఎక్కువ. ఒక్కొక్క బాటిల్ మీద ఏ బాటిల్ పట్టుకున్నా కూడా 30 రూపాయలకు తక్కువ లేదండి. మరి ఏం సొంత డబ్బులతో ఉన్నది? ప్రజల సొంత డబ్బులతో నేను పోషిస్తున్నారు వీళ్ళు. నువ్వు ఎట్లా ఖర్చు ఏం పెట్టావో కానీ ఎలక్షన్ల ఖర్చు ఎప్పుడో వెళ్ళిపోయింది దీనితో. అందువల్ల ఇప్పటికైనా ఇవి అరికట్టండి. పేదవాడికి మీరు ఒక మీటింగ్ పెట్టి మేము ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఇస్తున్నామని మీరు చెప్తారని నేను ఆశిస్తున్నాను. ఇప్పటికైనా ప్రభుత్వం ధర తప్ప ఆయన తప్పు చెప్తున్నాడు ప్రతిపక్ష నాయకుడు రంగయ్య. మేము ప్రభుత్వ ధరలకే ఇస్తాము అని ఎవరైనా తెలుగుదేశం పార్టీ నాయకుడు ఏ ఊర్లో అయినా కానీ కూడా వచ్చి ప్రకటిస్తే నేను సంతోషపడతాను. ఒకవేళ నాకు నెంబర్ ఇస్తే ఆయనకు థ్యాంక్స్ కూడా చెప్తాను. లేదు మేము ఇట్లాగే బతుకుతాము, ప్రజల చెమటను దోచుకుంటాము, సొమ్మును దోచుకుంటాము. ఎవరెవరో పాపం మొన్న ఎండలకు తిరుగుతుంటే నేను చూశాను. ఆ టమోటా నాటుతున్నప్పుడు పొలాల్లో ఆ ఎరువులు వేసుకుంటూ విత్తనాలు అడుగుంటూ 50 డిగ్రీ 45-46 డిగ్రీల ఉష్ణోగ్రతలో పనులు చేసుకుంటూ మళ్ళీ రాత్రి ఆ శ్రమను మర్చిపోవడానికి వాళ్ళ భాషలోనే చెప్పాలంటే తెలుగుదేశం వాళ్ళ భాషలో మద్యపాన ప్రియులు ఏదో సేద తీరుతున్నారు. కానీ ఇంత డబ్బు ఎవరు అడుగుతారు? ప్రతిపక్షంగా. అందుకే నేను అడుగుతున్నాను. ఇదేమి విచిత్రమో కానీ నిన్న కూడా వచ్చి ఉంటుంది పేపర్లో. ఆ లాటరీలు అన్ని కళ్యాణ్ వాళ్ళకే దొరికినాయంట, కళ్యాణ్ బార్ వాళ్ళకే వచ్చినాయంట. అన్నీ వాళ్ళే చేస్తున్నారు. ఇవి కాకుండా ఇంకా ఏమైనా బ్రాండ్స్ వచ్చి కొత్త కొత్తవి. ఇవి మ్యాజిక్ బ్రాండ్, మ్యాజిక్ మూమెంట్స్ ఉంటాయి. ఇది బాలయ్య బ్రాండ్, ఇది మ్యాన్షన్ హౌస్, అది పేరు మారింది. దీని మీదనే అడ్వర్టైజ్మెంట్ ఉంటాయి కళ్యాణ్ బార్లు అవన్నీ. అందుకే అన్నాను ఆయన ఏమి ఇది చేయాలని కాదు. వాళ్ళు పేదవాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి సంపాదిస్తారు? ఇది కూడా అంతే. 240 రూపాయలు ప్రింట్ చేసింది, 200 రూపాయలు. ఇది మేము కొన్న తర్వాత మేము ప్రింట్ చేసి పెడుతున్నాము ఇంత కొన్నాము అని. ఈ ధరలన్నీ కూడా ఏ బాబు తగ్గిస్తాడో తగ్గించండి. అన్యాయం. మీరు రైతులకు పంటను పండిస్తున్నారు కదా, గిట్టుబాటు ధర ప్రకటించారు కదా, దాని మీద మీరు ఏదైనా పెంచి రైతుకి ఇవ్వండి, సంతోషపడతారు. ఒకవేళ అది చేత కాకపోతే ఏ ధరకు పండించి మీరు ప్రకటించి ఉన్నారో ఆ ధర ఇవ్వండి. ఏదైతే వడ్లకి ఏం ధర ప్రకటించినారో ఆ ధర ఇవ్వండి. మొక్కజొన్నకి ఏం ధర, కందులకు ఏ ధర మీరు ప్రకటించున్నారో ఆ ధర ఇవ్వండి. మీరు మద్దతు ధర ప్రకటించిన ధర దానికంటే తక్కువకేమో రైతుకు ఇవ్వాల్సిన చోటేమో తక్కువకు తీసుకుంటున్నారు. రైతు కూలీలు వినియోగంలోకి తీసుకుంటున్న దాని మీదేమో మీరు ఎక్కువ ధరలు తీస్తున్నారు. ఇదేం పాలన? అందువల్ల ఇవన్నీ నేను ఒక పనిగా కట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు కళ్యాణదుర్గంలో ఏం జరుగుతుందో తెలియజేస్తున్నాను. అందరూ అలవాటు పడిపోయినామంటే నేను అలవాటు పడలే. నేను ప్రశ్నిస్తూనే ఉంటాను. నా పని ఇదే. మీరు ఎక్కడ అన్యాయం చేసినా కూడా మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ అవినీతి చేసినా, ఎక్కడ అన్యాయం చేసినా నేను అడ్డుకుంటాను. మీరు ఎక్కడ అభివృద్ధి చేసినా నేను అడ్డుకోను. అది మీ పని చేయండి, మంచిదే. మేము మీ అభివృద్ధికి ఎక్కడ అడ్డురాం. మీరు ఏదైనా అభివృద్ధి చేస్తూ ఉంటే, అన్యాయం చేస్తుంటే మాత్రం అడ్డుకుంటాం. బయట అన్ని డిస్ప్లే చేసినప్పుడు నూతిమడికి కూడా వస్తానే చేస్తామని చెప్పారు. నూతిమడికి పిలిచి అది అట్లనే ఉంది. పోయొచ్చాము. రైతులకు సంబంధించి 114 చెరువులకు ఒక్క రైతుకు కూడా 1 ఎకరాకు కూడా డబ్బులు ఇచ్చిన సందర్భం లేదు. పెన్షన్లకు సంబంధించి ఎక్కడో పెన్షన్ వస్తున్న ముసలాడు చనిపోతే ముసలానికి ఇస్తున్నారు, కానీ ఒక్క కొత్తగా పెన్షన్ ఇచ్చిన సందర్భం లేదు. ఇంకా అన్ని పరిస్థితులు అవే. మీ బస్సులు కావచ్చు, మీ గ్యాసులు కావచ్చు, అన్నీ అవే పరిస్థితి. ఇక్కడైతే కళ్యాణదుర్గంలో అయితే పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పటికే కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు కాదు, కోట్ల రూపాయలు ఈ మద్యం మీదనే దోచుకున్నారు. ఇది కాకుండా ఇసుక మీద ఎక్కడైనా దొరకట్లేదు అంతా నూకి నాకేసినారు. నదులన్నీ కూడా దేవరకొండకు కూడా తూట్లు పెట్టారు. రాళ్ళు, ఇసుక, మట్టి ఏది కొనియట్లేదు. రీసెంట్గా కూడా ఇక్కడే కూర్చొని మాట్లాడాము. అక్కడ మట్టి తవ్వినారు, అది కనపడట్లేదు ఏమైందని. మళ్ళా సర్దుకున్నారు. ఇంకా ఎందుకంటే మట్టి కూడా అమ్మేస్తున్నారు, మట్టి కూడా కనపడట్లేదు. అందువల్ల ఇవన్నీ చాలా ముఖ్యమైన అంశాలు. రాబోయే రోజులు చాలా ముఖ్యమైనవి. మనము ఇంత అవినీతికి, నీతి లేకుండా నడుపుతున్న ప్రభుత్వాన్ని దీన్నే చూస్తున్నాము. చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పినాడు, నేను సరసమైన ధరలకు ఇస్తామని. సరసమైన ధరలకు ఇవ్వట్లేదు చంద్రబాబు నాయుడు గారు. మీరు మీ సురేంద్రబాబు గారు ప్రియమైన ధరలకు అమ్ముతున్నారు. వీటిని మీరేమంటారు కదా?
స్థిరమవుతున్నాయి. ఇవి నేను మాట్లాడుతున్నది కేవలం వైసీపీ తాగే వాళ్ళ కోసం కాదు, తెలుగుదేశంలో తాగే వాళ్ళ కోసం కూడా మాట్లాడుతున్న ధరలు ఇది మాకొక్కరికి కాదు, వాళ్ళకు కూడా వర్తిస్తుంది. జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళేం సపరేట్గా ఏమి అమ్మరు. మీ పార్టీ వాళ్ళు, మీ కూటమి మీకేమి కార్డు ఇచ్చేది తక్కువగా అమ్మరు. ఆటో వాడైనా, రైతు కూలీ అయినా, అమ్మాలి వాడైనా, ఎవడొచ్చినా కూడా ఇది కాకుండా ఇంకో వింటున్నాము, సొంత బ్రాండ్లు పెట్టి చేస్తున్నారని. ఇది ఒకటి కళ్యాణం. దీంట్లో ఏముందో అధికారులకే వదిలిపెడుతున్నా. కర్ణాటక నుంచి దొంగ మద్యం ఎంత వస్తుందనేది, ఈ మద్యాన్ని ఉపయోగించి, దాంట్లో వచ్చే డబ్బులను ఉపయోగించి మీరు రాజకీయాలు చేస్తారంటే మాత్రం మేము వాటిని అడ్డుకుంటాం. మీరు మమ్మల్ని దాంతో వచ్చే డబ్బులను విచ్చలవిడిగా ఉపయోగించి బాటిల్స్ పెట్టి మమ్మల్ని ప్రలోభ పెడతారంటే మేము చాలా నీతిగా సింహాల్లాగా నిలబడి మిమ్మల్ని మీ కథ చూస్తామని నేను తెలియజేస్తున్నా. ఇవన్నీ నేను వినడమే కానీ ఒకసారి ఇక చూశాను వీటినన్నింటినీ. ఇంతసేపు నేను ఇంతవరకు ఏమనుకున్నానంటే, నేను చాలా మీటింగ్లో కూడా, ప్రెస్ మీట్లో కూడా 10 రూపాయల నుంచి 20 రూపాయలు చెప్తున్నా. ఈరోజు నా మాట మార్చుకోవాలి. మినిమం 30 రూపాయల నుంచి 60 రూపాయలు ఉంది ధర. 30 రూపాయల నుంచి 60 రూపాయల ధర ఉందంటే, ఎక్కువ ధర అమ్ముతున్నారంటే ఎంత అన్యాయమైన పరిస్థితి ఇది. ఎంత అన్యాయమైన పరిస్థితి. ఇది ఇంకా మళ్ళీ దీని లేదు. అక్కడే మనం కొనుక్కొచ్చింది, కొనుక్కొచ్చినాం. ఎక్కడెక్కడ కొనుక్కొచ్చినామో చూపిస్తున్నాను నేను. బెల్ట్ ముఖ్యమంత్రి గారు మాత్రం ఏదైనా గుర్తొస్తే బెల్ట్ షాప్ ఎవడన్నా పెడితే తోలు తీస్తా అంటాడు. ఎక్కడ తోలు తీస్తాడు? వాళ్ళే పెడుతున్నారు. వాళ్ళకి తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా? ఎమ్మెల్యే గారు మరి అంత మంచివారైతే ఆయనకు తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా? ఎందుకు అరికట్టలేకపోతున్నాడో, చేత కావట్లేదా? మరి అంత పెద్ద కంపెనీ నడిపేటోడికి ఒక చిన్న నియోజకవర్గంలో ఒక 5 మండలాలు ఉన్న దాంట్లో బెల్ట్ షాప్ను ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాడో నాకు అర్థం కావట్లేదు. నువ్వు కంట్రోల్ అన్నా చేయాలి ఎమ్మెల్యే గారు, లేదా నాకు బాగా ఉందని ఒప్పుకోవాలి. నువ్వు మౌనంగా ఉన్నావంటే నీకు బాగా ఉందని మేము అందరం ఒప్పుకుంటున్నాం. గట్టిగా సపోర్ట్లు పెట్టి చెప్పండి. దీని మీద రేపు ఎల్లుండిలో ఏ తెలుగుదేశం నాయకుడు వచ్చి మాట్లాడినా నాకేం అభ్యంతరం లేదు. మేము రెడీగానే ఉన్నాము. మా వాళ్ళు మాట్లాడతారు, చూసుకుంటారు. మీకు ఏదైనా కావాలంటే వివరాలు ఉన్నాయి, చూసుకోవచ్చు. ఏ ఊర్లో అయినా సరే, ఏ మండలంలో అయినా సరే, ఇంకా గట్టిగా ఇస్తే రాష్ట్రంలో ఏ అసెంబ్లీలో అయినా పర్వాలేదని చెప్పిన నేను. మీరు అమ్మట్లేదు మా అసెంబ్లీలో అని చెప్తే నేను నిరూపిస్తానని చెప్పినాను. ఇంతకంటే చెప్పేది ఏముంటుంది? ఇది ప్రజాస్వామ్య దేశం. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మేము అడగాలి, మేము అడుగుతూనే ఉంటాం, మేము ప్రశ్నిస్తూనే ఉంటాం మీరు దారికి వచ్చేంత వరకు. మిగతాది ఏదైనా అంటే ప్రజలు బుద్ధి చెప్తారు మీకు, అంతే కదా. జై జగన్.